అన్నయ్య అన్నయ్య దండాలు బాబు. నమస్కారం. ఎవరైనా? ఈయన తుపాకీ అన్నయ్య. ఈయనే నాకు ఈ బట్టలు ఇచ్చాడు. ఎంత మంచోడని. డాక్టర్ బాబు అంతా బాగున్నారా గంగరాజు గారు? ఏదో ఉన్నా. తమ్ముడు వచ్చేసా బాబు. ఏం మాణిక్యం, తాళి ఇంకా తాగుతూనే ఉన్నాడా? తాగుతూనే ఉన్నాడు బాబు, మానలేదు బాబు. అమ్మా వదినమ్మాయి లోపలికి వెళ్ళందా? చూసేవా గంగమ్మత్త పాప చిన్న బుచ్చుకుని వెళ్ళిపోతుంది. ఏ ముఖం పెట్టుకున్నాడితే చేసుకున్నాడు చేసుకున్నంత. నిన్ను వచ్చుకుంటారని ఊరుకున్నా గాని చంద్రంబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదండి. మిమ్మల్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతాడు, వాడు గుణవంతుడు కదూ. అందుకేనమ్మా ధనవంతుల అమ్మాయికి అనురాగం అంటే ఏమిటో తెలియజెప్పాడు. ఊటికి గతి లేని వాళ్ళ వల్ల అవమానం పొందటం మన అంతస్తుకి తగిన పని కాదు. చదువు కాదమ్మా ముఖ్యం, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యం. మబ్బుల్లో మంచినీరుంటుందని ఆశపడితే దప్పిక తీరదమ్మా. చంద్రానికి నీకు పెళ్లి జరగటం అసంభవం. అమ్మా చూడమ్మా, నీకో మంచి సంబంధం చూశాను. అతను మన సమితికి బీడీఓగా వస్తున్నాడు. మీరిద్దరు చిలకా గోరెంకల్లా ఉంటే నాకు చూడాలని ఉందమ్మా. మీరు మీ స్వార్థం కోసం బీడీఓతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను నా ప్రేమ కోసం చంద్రాన్ని కావాలనుకుంటున్నాను. ఈ విషయంలో నా నిర్ణయాన్ని కాదనకండి నాన్న. చూడమ్మా, వాళ్ళ మీద ఉన్న మమకారం చేత నేను చేసే ప్రతి పని నీకు చెడుగా ఉండొచ్చు. కూతురైనా కొడుకైనా నువ్వేననుకుని నేను తండ్రినే కూడా తల్లిలా పెంచానమ్మా. ఇవిగో తాళాలు. నే సంపాదించిన ఆస్తిని పరువుని కాపాడే బాధ్యత నీ మీద ఉంది. నాన్న, మీరు చూసిన సంబంధంలో ఏ చిన్న లోపం ఉన్నా జీవితాంతం మిమ్మల్ని నిందిస్తూ ఉండాలి. అదే నేను నిర్ణయించుకున్నదైతే అష్ట కష్టాలైనా ఓర్చుకుని ఆనందంగా కాపురం చేస్తాను. క్షమించండి నాన్న. మళ్ళీ ఆ విషయం నా దగ్గర ఎత్తద్దు. అది కాదు బాబు, సుగుడు కొండంత ఆస్తూ వచ్చింది. కనీసం కన్నెత్తూనే చూడకపోయావు. నువ్వు లేనప్పుడు ఎంత ఆసరాగా ఉందని కూలి నాలుగు కూడా సిద్ధపడి నాకు సహాయం చేసింది. అదంతా నాటకం అమ్మా. అభం శుభం తెలియని దాన్ని అలా అనుకో. నీకోసం కుమిలి కుమిలి బాధపడుతోంది. ఉండేసినన్నయ్య, సుగుణమ్మాయి లేదు ఉంటేను అమ్మే మరేమో నాకు వదిన చేసి పెడతానందిగా. అది జరగని పని అమ్మా. అయితే వదినమ్మాయిని తీసుకొస్తా ఉన్నాయా? అదిగా వదినమ్మ వచ్చేసింది. ఎందుకమ్మా అలా ఉన్నా? ఆశ్రయం లేని దాన్ని ఎలా ఉంటాను అత్తయ్య? నాన్నకి ఇష్టం లేకపోయినా మీరే కావాలని ఆ ఇంటిని కాదని ఈ ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఇంటికి బంతికి కాకుండా పోయాను. అంత మాటనకమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా. అసంభవం అమ్మా. మమతలు మమకారాలు అడ్డు పెట్టుకుని వీళ్ళు నన్ను జైలుకి పంపించడమే నా పతనానికి నాంది అనుకున్నాను. కానీ అది నా లక్ష్యానికి ఆరంభం అయింది. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి వారి ఆత్మకు శాంతి చేకూర్చడమే నా లక్ష్యం. మీరు ముచ్చటపడే ఆ మూడు ముళ్ళు నా ఆశయానికి సంఖ్యలు.